ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఆ బోర్డు నేను అందరికీ చూపిస్తాను. నేను ఒక ఐడియా నా జీవితాన్ని మార్చింది, ఒక బోర్డు మళ్ళీ నన్ను నిలబెట్టిందంట. దాంట్లోనే మీకు బోర్డు సమాధానం కనపడుద్ది. మీకు ఎస్యూబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అనే బోర్డు ఉంది నా దగ్గర. ఆ బోర్డు యాజ్ ఇట్ ఈస్గా 2024లో ఉపయోగపడుతుంది. అది మళ్ళీ అలానే పెట్టుకుంటారు. అదే ఆ బోర్డుని చూపించి సాధించాను, అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వను అని అంటున్నారు కదా చాలామంది. గేటు దాటి పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి అసెంబ్లీలో అధ్యక్ష అని అంటాడు ఆయన. తర్వాత ఒక నెలకో 2 నెలకో ఆ బోర్డు అలా ఉంటుంది కారుకి. అత్యాస అనిపించట్లేదు ఇక్కడ? ఏం కాదండి, మేమేమి కొండలు దోచుకోవట్లేదు, రాష్ట్రాన్ని దోచుకోవట్లేదు, దాచుకోవట్లేదు. మొత్తం ఉన్నట్టు దోచుకోవటం కదండి. వేలాది కోట్ల, లక్షలాది కోట్ల రూపాయలు. అది అత్యాస. ఇదేముందండి, చెరువు ఏంటంటే మధ్యతరగతి కుటుంబానికి ఉన్నటువంటి చిన్న ఆశ. చాలా మంది సోషల్ మీడియాలో జనసేన చాలా ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి మాధ్యమాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా వైసీపీకి అవ్వచ్చు, ఈ జనసేన, టీడీపీ సోషల్ మీడియా వారియర్స్కి ఏదో ఒక ఇష్యూ పైన గొడవలు, వార్స్ జరుగుతూనే ఉంటాయి. కామన్గా ఎవ్రీ టైం, ఆల్ టైం ఒకటే మాట, స్ట్రైట్ క్వశ్చన్, మీ జనసేన, అఫ్కోర్స్ ఇప్పుడు మీ జనసేన అనాలి, ఆ కార్యకర్తల నుంచి వచ్చే డైలాగ్ ఏంటంటే, ఇప్పటికైనా 2024లోనైనా జనసేన సింగిల్గా బరిలోకి దిగుతుందా, దిగే అవకాశం ఉందా? వాళ్ళకి దేనికి అంటే సపోర్ట్ ఇప్పుడు నా పార్టీ అండి, నా పార్టీ మా జనసేన, మా పార్టీ ప్రజల పార్టీ. మేము ఎలా వెళ్తాం అపోజిషన్లో? దేనికి? మీ సపోర్టర్సే మిమ్మల్ని అడుగుతున్నారు సోషల్ మీడియా. ఎవ్వరూ అడగట్లేదని అలాగా. ఏంటంటే వీళ్ళు ఏంటంటే అలా ప్రొవోక్ చేస్తారు అలాగే. మేము ఇప్పుడు మీరు గెలిచే దమ్ము, ధైర్యం మాకున్నాయి. సింహం సింగల్గా వస్తుంది. ఇవన్నీ ఏదో మాడుతుంటారు చాలామంది. సింహం ఎక్కడైనా జనారణ్యంలోకి వస్తే జూలు అధికారులు పట్టుకెళ్ళిపోతారుగా. సింహాలు ఏమి తిరగవు రోడ్ల మీద. మీరు మంచి పనులు చేస్తే మళ్ళీ మేము గెలుస్తాం, మేము ఇవి చేసాం, అవి చేసాం అని మినిస్టర్లు చెప్పానండి. పవన్ నామ జప శాఖ అని, పవన్ నామం జపం చేస్తే శాఖలో ఆ మినిస్టర్లు వీళ్ళంతా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ. ఎవరైనా ఒకరు చూడండి, అమ్మటి రాంబాబు ఒక మాట మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గారు గురించి, రోజా గారు ఒకటి మాట్లాడతారు, ఇంకొకటి ఒకలా మాట్లాడతారు. వీళ్ళకి ఇదే పని, వేరే పనులు లేవు. ప్రజలు కూడా చీ అంటున్నారు. ఇతనికే పదవి ఎందుకు కట్టబట్టాలి? మనం ఒకసారి కట్టబెట్టాం, ఒక అవకాశం అన్నారు, ధనం పెట్టారు, ముద్దులు పెట్టారు, గవర్నమెంట్ వచ్చింది. అంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీని కానీ, నారా కుటుంబ సభ్యుల్ని కానీ ఏ రోజు కూడా ఒక్క నెగిటివ్ కమెంట్ చేయని పవన్ కళ్యాణ్ పదే పదే వైఎస్ఆర్సీపీని, అంతకుముందు వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వారాహి యాత్రలో అనేక సందర్భాల్లో టార్గెట్ వైసీపీ, టార్గెట్ 175 పైన గురిపెట్టిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. అవే కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గుంటూరు మహాసభలో చంద్రబాబు గారిని ఎలా తిట్టారో, లోకేష్ గారిని ఎలా తిట్టారో మీకు తెలియదు అనుకుంటున్నారు. మీరు చూడలేదేమో. ఎక్కడ తప్పు ఉంటే అక్కడ ఆయన అడుగుతాడండి. ఆయన ఇప్పుడు ఎందుకు, ఆయన ఇప్పుడు రోజుకి ఆయన సంపాదించే డబ్బుల్లో మేము చూస్తున్నాం, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అక్కడ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇది బాగా పెట్టండి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. సినిమాలో వచ్చే డబ్బులు ప్రతి చనిపోయిన కౌలు రైతుకి ₹1,00,000 ఆయన ఇస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాక 9 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు పన్ను ఈ మధ్య. మాకెందుకంటే ఒకడేమో దత్తపుత్రుడు అంటాడు. దత్తపుత్రుడు అంటే తెలిసే వాళ్ళకి ఒక పెద్ద యాగం చేసి, యజ్ఞాలు చేసి, ఒక పెద్దలందరిని పిలిచి దత్తత తీసుకుంటారు. సరే, మరి ఆయన దత్తపుత్రుడు అంటే వైసీపీ దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు దత్తపుత్రుడు తీసుకోవాలి? వాళ్ళకి అవసరం లేదు. అది ఎన్ని మాటలు ఎందుకు మాట్లాడారు? రోజా గారు అదే మాట మాట్లాడారు, అవసరం లేదు, సింహం సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా ఎక్కడ లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీ, జనసేనకు ఆ దమ్ము లేదు అని పదే పదే. ఇప్పుడు ఆవిడ మొన్న అంటుంది ఇరిటేషన్ స్టార్ ఏదో అంది, ఇరిటేషన్ స్టార్ అని. ఇప్పుడు అలాగే చెప్పుకుంటే లేడీస్ మాట్లాడారు, జనసేన వీర మహిళలు. నువ్వు ఏ స్టారో 2024లో నీకు నేను చెప్పకూడదు, సాటి ఆడదాని గురించి అని అన్నారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే, నువ్వు టూరిజంలో ఏం చేశారు? మీరే జర్నలిస్ట్ ఎవరైనా అడిగారా? సపోజ్ మీ ఛానల్ నుంచి ఎవరైనా అడిగారా? అమ్మ ఇన్ని మాట్లాడుతున్నావు, ఓకే, నువ్వు అన్నిటికీ ఓకే, నువ్వు టూరిజంలో ఏం చేసావు అది చెప్పు తల్లి. మేము ఉంటాం. ఏం డెవలప్ చేసావు రాష్ట్రాన్ని? ఎన్ని వనరులు తెచ్చావు? ఎక్కడెక్కడ రిసార్ట్స్ పెట్టావు? ఎక్కడ సాంస్కృతిక రంగాలని అభివృద్ధి చేసావు? ఇవి లేవు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు,
పవన్ కళ్యాణ్ ఏదో మళ్ళీ మూడో పెళ్లి మీద ఏదో కాంట్రవర్సీ పెట్టారు. మొన్న ఆయన వారాహి నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో యాగం పెట్టారు, అక్కడే ఉందామె. అది పాత ఫోటో రిలీజ్ చేశారని కూడా మాట్లాడుతుంది. ఇంకే ఎలా ఉంటాయంటే అండి, నా ఫోటో ఒకటి పెట్టారు, పృథ్వీరాజ్ ఎక్కడో ఉన్నాడు అన్నారు, నేను ఇక్కడే ఉన్నా ఎక్కడో లేను, వెళ్ళిపోయి 10 రోజులు అయిందండి అన్నారు, అక్కడే ఉన్నా నేను. ఇంకా ఏదైనా అడిగితే అలాగా ఇలాగ నోరు అబద్ధాల మయం, అది అబద్ధాల మయం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇన్సెక్యూరిటీ, భయం వచ్చేసింది. ఒక్కరోజు 2 రోజులు మా నాయకుడు మంగళగిరిలో ఉంటేనే షేక్ అయిపోతుంది అన్నమాట, షేక్. అదే ఆయన అక్కడ వారాహి మీద మొదలయ్యాక వారాహి యాత్ర సక్సెస్ఫుల్ అని చెప్పి ఉండవేళ అరుణ్ కుమార్ కూడా చెప్పేశారు. స్ట్రాటజీ ఇక మా వ్యూహం మాకుంటుంది, ఏదో వాళ్ళు చెప్పినట్లు మేము ఉన్నాం. ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి, నేను వచ్చే సంవత్సరం పెళ్ళి అండి, అందరిని పిలుస్తాను నేను. కానీ పద్దాగా ఏమండి మా ఇంట్లో పెళ్ళి, మా ఇంట్లో పెళ్ళండి, మా ఇంట్లో పెళ్ళి. మీకెందుకు ఆతృత? ఎక్కడైనా సరే రాజకీయ ఒక ఎజెండాలో నా పార్టీ నాది, నువ్వు పైకి వస్తావో అడుగు తింటావో అది నా ఇష్టం, నీ పార్టీ నీది, నీ ఇష్టం. అదే అక్కడ ఎలక్షన్లో చెప్పుకోవాలి, మేము ఇలా చేసాం అని చెప్పి. ఎప్పుడు మా మీద పడి ఎందుకు ఏడుస్తారు మీరు? పొద్దున్న లేసిన కానీ మీ మినిస్టర్లు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ చెప్తే వేరేది లేదా మీకు? రాజశేఖర రెడ్డి గారు అలా ఇప్పుడు లేరే. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు ఇలాగ ఏడవలేదే. అంటే పదే పవన్ కళ్యాణ్ జగన్ ని పార్టీని తిడుతున్నారు కాబట్టి మీరు తిట్టబట్టే, ముఖ్యమంత్రి పక్కన ఉన్న వాళ్ళందరూ తిట్టబట్టే. అధికారం లేనప్పుడు జగన్ ని తిట్టి, అధికారంలోకి వచ్చాక జగన్ ని తిట్టి, ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఆల్వేస్ టార్గెట్ జగన్ గానే పవన్ కళ్యాణ్ ఆల్వేస్ టార్గెట్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఎప్పుడు కనిపించండి. ఒకటి ఆల్వేస్ టార్గెట్ పవన్ కళ్యాణ్ వాళ్ళకి. మీకు నేను అనేది అభివృద్ధి గురించి మాట్లాడండి. ఎక్కడైనా 2 ఇంటర్వ్యూలు చూపించండి, నేను వెళ్ళిపోతా ఇంటర్వ్యూ వదిలేసి, ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోతాను నేను, ఇంక మాట్లాడను ఇంకెక్కడ ఏ ఇంటర్వ్యూలో. అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోకి అనుకూలంగా ఆ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అవి అందించడమే టార్గెట్ గా ఈ టర్మ్ ఎవరికి అందుతున్నాయండి? ఎవరికి అందట్లేదు. ఎవరికి అందుతున్నాయి? ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము పొలం కొనుక్కొని రిజిస్టర్ చేసుకుంటే నీ బొమ్మ ఎందుకు మాకు? దస్తావేజుల్లో నీ బొమ్మ ఏంటి? ఆ పాస్బుక్ల మీద నీ బొమ్మ ఏంటి? జనాలు ఏమంటున్నారు అవి చెప్పించండి క్యూబ్ టీవీలో. ఏటి బాబు శ్రీకాకుళంలో మొన్న మేము షూటింగ్ వెళ్తే, ఏటి బాబు ఏటది, ఏది ఈడేదో ఇస్తున్నాడు, ఆడేదో తింటున్నాడు, ఇది ఇచ్చారు మాకు ఏదో ఇంత పడేస్తున్నారు, మళ్ళీ అంత పన్నుల రూపంలో అంత కట్టించుకుంటున్నారు. 2000 రూపాయలు ఏనాడైనా ఈ గుడిసికి 2000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది బాబు చెప్పు నువ్వు అని అడిగారు వాళ్ళు. ఏం చెప్తామమ్మా అని అంటే అలా ఉంది పరిస్థితి. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బై రోడ్డు వెళ్తే ఏపీలో తెలుస్తుంది ఒళ్ళు నొప్పులేంటి, గుంటలేంటి, గోతులేంటి అని. ఎవడగాడు ఫ్లైట్ టికెట్లు వెళ్ళటం ఏదైనా ఉంటే మాట్లాడటం, కథల షట్లు వేయటం, ఈ భోగాలన్నీ అయిపోతాయండి. ఈ భోగాలన్నీ అయిపోతే ఈ దరిద్రులు ఎవ్వరూ గెలవరు. రైట్. పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ ఏంటి అంటే ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఈ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా దిగి పోటీ చేస్తాను అనే పరిస్థితి ఉందా? ఎన్ని సీట్లు గెలవాలని ఆయన ఇప్పుడు టార్గెట్? అదే మా స్ట్రాటజీ అండి, అది మేము ఎందుకు చెప్తాం? ఇప్పుడు క్యూబ్ టీవీ వాళ్ళు అడిగారని మేము చెప్పాం. అంటే మీకు అంచనా ఉంటుంది, అంచనాలు మా నాయకులు చెప్తారు. మీరు రియాలిటీ చూస్తున్నారు. మీ నాయకుడు వారాహి యాత్ర కంప్లీట్ చేసి అవునండి ఇప్పుడు సక్సెస్ అయిందని చెప్తున్నారు. మేము చెప్తున్నాం ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కంప్లీట్ స్వీప్ కాదండి. మీరు ఒక ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కరెక్టే మీరు అడిగింది. నేను ఒక క్వశ్చన్ గారు 100 సినిమాలు చేస్తాను చెయ్యాలి అని అనుకొని ఉంటారు. నేను ఇంత బాగా అభిమానం చూరకున్నాలి. రాజకీయం వేరు, సినిమా వేరు. మీరు వైనాట్ 175 అన్నప్పుడు మొత్తం మీరే తీసుకోండి. మీరేమన్నా అడిగారు ఆయన్ని? 175 నువ్వు ఎలా గెలుస్తావు? 175 చెప్పు ఒకసారి ఆయన. ఎవరైనా వెళ్ళి జర్నలిస్ట్ అడిగాడా? ఇమ్మీడియట్గా మిమ్మల్ని బ్యాన్లో పెడతారు. వాస్తవాలు అడగండి. ఎవరైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక్క మాట అండి, నేను మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను. మీరు ఎవరైనా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఎప్పుడు మీరు పవన్ కళ్యాణ్ తిడతారు, మీకు అసలు కడుపుగా అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, సిగ్గు శరవంతా మీకు, మీ అభివృద్ధి గురించి చెప్పండి అని అడిగారు ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా? వైనాట్ 175 అని చెప్పి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ పార్టీని గెలిపించుకోవటానికి ఆ నేతలకు ఇచ్చిన దిశానిర్దేశంలో అన్నారు. తీర్పు అన్నారు. అది సాధ్యమేనా అని మీరు అడుగుతూ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను,
ఒక్క వ్యతిరేక ఓటు చీల్చనివ్వను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవన్ కళ్యాణ్ Yes, మేము అది కూడా అదే చెప్తున్నాం, సాధ్యమవుతుందా? జనసైనికులు అది కూడా. సాధ్యమవుతుందా? వెంటనే సాధ్యం అవుతుంది, బ్రహ్మాండ సాధ్యం అవుతుంది. ఎలా అవుతుంది? మీకు చిన్న వేరియేషన్ చెప్తా. గాజువాక తిప్పల నాగిరెడ్డి నిలబడ్డాడు అక్కడ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే 3 సార్లు ఓడిపోయినాడు, సింపతి వేవ్. అప్పుడు ఇతను ముద్దులు పెట్టి దీవించడం వల్ల ఆ కొంత కలిసి వచ్చింది అది, ఆ వేవ్ ఒకటి. ఆ వేవ్ కలిసాక ఇంకేం చేశారు, అక్కడ పల్లా శ్రీనివాస్ అని ఒక ఆయన తెలుగుదేశం నిలబడ్డాడు. అప్పుడు జనసేన తెలుగుదేశం అలయన్స్ లేదు. పల్లా శ్రీనివాస్ అన్న ఆయన నిలబడితే ఆయనకి 60,000 68,000 ఓట్లు వచ్చినాయి. నేరోలో ఒక 12,000 16,000 చిల్లరతోటి ఇతను గెలిచాడు. 68,000 తెలుగుదేశం